ఓకే అండి. సో లాస్ట్ క్లాస్లో మనం అఫిలియేట్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనకి ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసేటప్పుడు సో మోస్ట్లీ చాలా మంది పేమెంట్స్ అనేది అంటే మనం హౌ టు రిసీవ్ ద పేమెంట్స్, ఇప్పుడు మనం వేరే వేరే వెబ్సైట్స్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం, రైట్? మరి అలా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్లో మనం వర్క్ చేసేటప్పుడు హౌ టు గెట్ ద పేమెంట్స్, పేమెంట్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి. సో ఇక్కడ డిపెండ్స్ అపాన్ ద సైట్, మనం వర్క్ చేసే సైట్ని బేస్ చేసుకొని పేమెంట్స్ అనేది కొంతమంది, అంటే ఇన్ కేస్ కొన్ని అబ్రాడ్ సైట్స్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ యాక్సెప్ట్ చేస్తారండి. ఓకే, లైక్ క్లిక్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దే ఆర్ యాక్సెప్టింగ్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్. సో మన బ్యాంక్ అకౌంట్ కనుక యాక్సెప్ట్ చేస్తే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసేయచ్చు. సో బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నెంబర్, ఇవన్నీ కూడా. సో ఇన్ కేస్ కొంతమంది మాత్రమే దే విల్ ఆస్క్ పేపాల్ అకౌంట్. ఓకే, సో ఫ్యూ పీపుల్ మోస్ట్లీ పేపాల్ అకౌంట్ అడుగుతారు అనమాట. సో పేపాల్ అకౌంట్ ఏంటంటే మనకు పేపాల్, మన అకౌంట్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ పేపాల్లో మన ఈమెయిల్ ఐడి అమ్మా. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు సెండ్ మనీ, సో మనకు మనీ పంపించాలి వాళ్ళు అంటే మన పేపాల్లో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఆ మెయిల్కి అమౌంట్ సెండ్ చేయొచ్చు అనమాట. మరి పేపాల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఓకే, సో ఇక్కడ గో టు పేపాల్.com. పేపాల్.comకి వెళ్ళి మీరు సైన్ అప్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇండివిజువల్ అకౌంట్ లేదా బిజినెస్ అకౌంట్ అని చెప్పి రెండు అడుగుతుంది. ఓకే, మీకు ఇండివిజువల్ అకౌంట్ ఓపెన్ చేసుకోనుకుంటున్నారా లేదా బిజినెస్ అకౌంట్ అని చెప్పి. సో మనకేంటంటే వీ వాంట్ ఇండివిజువల్ అకౌంట్. సో మీరు ప్రస్తుతానికి కావాలంటే ఇండివిజువల్ అకౌంట్ ఓపెన్ చేసుకుని తర్వాత కావాలంటే మీరు బిజినెస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కావాలంటే మీరు డైరెక్ట్ బిజినెస్ అకౌంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది పెట్టుకొని క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ యూ హ్యావ్ టు గివ్ ద ఈమెయిల్ ఐడి. సో మనం ఏ మెయిల్ ఐడితో అయితే కనుక పేపాల్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ మెయిల్ ఐడి మనం ఇక్కడ పెట్టుకుంటాం. సపోజ్ నేను ఇప్పుడు ఏదో ఒక మెయిల్ ఐడి ఇస్తాను, క్లిక్ సబ్మిట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు గివ్ ద పాస్వర్డ్. మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి నేను ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటున్నాను, సబ్మిట్. సో నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ రన్ చేస్తాం అని అడుగుతారు అన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి ఆల్వేస్ గో విత్ ఇండివిజువల్. సో సోల్ ప్రొప్రైటర్, పార్ట్నర్షిప్, ఫర్మ్, ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీ రిజిస్టర్ అయిన వాళ్ళకి. సో మీరు ఇండివిజువల్గా పెట్టుకోండి. ఇండివిజువల్గా పెట్టుకున్న తర్వాత ఏ ప్రోడక్ట్ లేదా ఏ సర్వీస్తో మనం వర్క్ చేస్తున్నాము. ఓకే, సో ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కీవర్డ్. సో మనకి ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీరు మార్కెట్ ప్లేసెస్ అని కానీ, ఓకే, లేదా యూ కెన్ చూస్ ఎనీ అదర్ సర్వీస్, ఏదన్నా మీకు డిజిటల్ గూడ్స్ అని కానీ ఇట్లా ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకే, ప్రస్తుతానికి నేను మార్కెట్ ప్లేస్ అని పెట్టుకున్నాను దీంట్లో. సో పర్పస్ కోడ్ వచ్చేసి మనకు ఇక్కడ చాలా కోడ్స్ ఉంటాయమ్మా. డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ని బట్టి మనకి ఇక్కడ పర్పస్ కోడ్ చాలా ఉంటాయి. సో దీంట్లో మీరు గో అండ్ సెలెక్ట్, ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెట్ రీసెర్చ్ ఉంది కదా, అదర్ బిజినెస్ సైట్స్లో ఇది పెట్టుకోండి. ఓకే, సో ఇవి దీన్ని బేస్ చేసుకునే చేయాలని ఏం లేదమ్మా. జస్ట్ మనం కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి నేను పెట్టుకున్నాను. ఇక్కడ మనకు పర్సనల్ పాన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పాన్ నెంబర్ ఇక్కడ ఇస్తాము. ఓకే, అండ్ మనకు స్టేట్మెంట్లో ఏ నేమ్ రావాలి అనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ నేమే కావాలంటే యూ కెన్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా వెబ్సైట్ ఉంటే ఇది ఆప్షన్లు, కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ నేను ఎందుకు సబ్మిట్ చేయట్లేదంటే ఆల్రెడీ నాకు పేపాల్ అకౌంట్ ఉంది, దానికి పట్ల పాన్ కార్డ్ అనేది లింక్ అయింది కాబట్టి ఇక్కడ నాకు మళ్ళీ ఇంకో అకౌంట్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో మీరు ఇవన్నీ నేను ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో వన్స్ పేపాల్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత పేపాల్లో మీరు లాగిన్ అయ్యాక యూ కెన్ యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
ఓకే. సో ఇక్కడ చూడండి, వన్స్ వి లాగిన్ టు పేపర్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటమ్మా, ఏ అబ్రాడ్ కరెన్సీ రిసీవ్ చేసుకున్న సైట్ అయినా సరే మీకు అమౌంట్ ఒక్కసారి కనుక మన అకౌంట్కి వస్తే, అది పేపాల్ కావచ్చు లేదా సమ్ అదర్ సైట్ కావచ్చు, దీంట్లోకి వచ్చిందంటే మాత్రం మీరు దాన్ని మాన్యువల్గా విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈరోజు మీకు అమౌంట్ వస్తే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ డే ఆ రోజున కరెన్సీ కన్వర్షన్ బేస్ చేసుకొని మన అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళే. ఓకే, యూ నో నీడ్ టు విత్డ్రా ది అమౌంట్ మాన్యువలీ. సో దీంట్లో మీకు ఏంటంటే వన్స్ లాగిన్ అయిన తర్వాత అకౌంట్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. దెన్ గో టు దిస్ ప్లేస్, ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు కావాలంటే మీరు ప్రొఫైల్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ సెట్టింగ్స్. అంటే మన ఫోన్ నెంబర్ మార్చుకోవాలనుకున్నా, ఈమెయిల్ ఐడి మార్చుకోవాలనుకున్నా, సో ఇన్ కేస్ మనం ఏదైనా ఫ్యూచర్లో మార్చుకోవాలనుకుంటే, అండ్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడే కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ పెట్టుకొని అడుగుతున్నాము. అట్లీస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ మీరు అక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడన్నా పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా ఏదైనా పర్పస్ అప్పుడు ఏంటంటే దే విల్ ఆస్క్, ఆ క్వశ్చన్స్ అడుగుతారనమాట వెరిఫికేషన్ పర్పస్ కోసం. ఓకే, సో అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మనీ, బ్యాంక్స్ అండ్ కార్డ్స్ అని చూసారా, ఇది క్లిక్ చేయండి. ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్స్, యూ కెన్ లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్. మనకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ లింక్ చేసుకుంటే చేసుకోవచ్చు. అంటే ఇది ఎందుకంటమ్మా, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ డూ ద పేమెంట్స్ ఇన్ ఫ్యూచర్, మన పేపాల్ త్రూ వేరే వెబ్సైట్లో పేమెంట్ చేయాలంటే మీరు కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. బట్ లేదు, ఓన్లీ నాకు మనీ రిసీవ్ చేసుకోవడం కోసమే అంటే యూ కెన్ యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్. ఓకే, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసి మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఏందనేది పెడితే అది ఆటోమేటిక్గా మీకు పేపర్కి వచ్చిన అమౌంట్ ఆటోమేటిక్గా దానికి రిసీవ్ అవుతుంది అనమాట. సో కాబట్టి యూ హ్యావ్ టు క్రియేట్ ద పేపర్ అకౌంట్. అండ్ మీకు లాస్ట్ క్లాస్లో నేను చూపించాను కదా వాటి అని చెప్పేసి, వాటిలో మనం ఒక 2 ప్లేసెస్లో మనం మీ ముందే నేను క్రియేట్ చేశాను ప్రమోట్ చేయడానికి. యూ కెన్ గో అండ్ సీ ద పెర్ఫార్మెన్స్ హియర్. ఇప్పుడు దాకా మనకు 14 క్లిక్స్ వచ్చాయి. సో నేను ఈ 2 మాత్రం ఒకటి క్వారా, 2 మీడియం, ఈ రెండిట్లో పోస్ట్ చేశాను. రైట్, సో దాని నుంచి ఇప్పుడు దాకా మనకు 14 క్లిక్స్ వచ్చాయి అనమాట. సో ఛాన్సెస్ ఇస్ దేర్. మనకి ఇదే విధంగా కనుక ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో కనుక మనం ఈ వాటిని కనుక ప్రమోట్ చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో, అంటే నేను ఇంకా చూపిస్తాను డిఫరెంట్ వేస్ ఆర్ దేర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు ప్రమోట్ అని చెప్పి. అలా చేసుకుంటూ వెళ్తుంటే రెగ్యులర్గా మనకు విజిటర్స్ వస్తుంటారు. ఎప్పుడైతే క్లిక్స్ వచ్చి విజిటర్స్ వస్తున్నారో ఆ తర్వాత మనకు సేల్స్ కూడా అవుతాయి అనమాట. ఓకే, సో మెయిన్ ఏంటంటే ఏదైనా సరే ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్తో మనం టైఅప్ అయ్యి వర్క్ చేసి అమౌంట్ రిసీవ్ చేసుకోవాలంటే కంపల్సరిగా ఇలాంటి పేపాల్ అకౌంట్ లాంటివి మనకు కావాలి. కొంతమంది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు, కొంతమంది మాత్రమే పేపాల్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు అనమాట. ఓకే, అండ్ ప్రోగ్రామ్ సెట్టింగ్స్, నో టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, సో గాట్ ఇట్. పేపాల్కి కాకుండా దర్ ఆర్ వన్ మోర్ థింగ్ ఈస్ దేర్, లైక్ ఇన్ కేస్ వేరే కంట్రీ వెబ్సైట్స్తో కనుక వర్క్ చేసేటప్పుడు, లైక్ ఇప్పుడు మీకు Amazon.in కాకుండా అమెజాన్ అఫిలియేట్ అని సెర్చ్ చేస్తే మీకు .in అనేది ఇండియా, .com ఈస్ ఫర్ యుఎస్. ఓకే, ఇన్ కేస్ మీరు Amazon.comతో వర్క్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు పేమెంట్ ఎలా పంపిస్తారు తెలుసా? అమెజాన్ విల్ సెండ్ ద పేమెంట్ ఓన్లీ ఇన్ 2 ways. ఒకటి ఏదో త్రూ చెక్ ద్వారా పంపిస్తారు. సో త్రూ చెక్ సెలెక్ట్ చేసుకుంటే మనకు మినిమం $100 అబోవ్ వస్తేనే మనకు అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అనమాట. అండ్ ఆ చెక్ మనకు వేరే కంట్రీ నుంచి త్రూ పోస్ట్ మన ఇండియాకి వస్తుంది. అది రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ వచ్చిన తర్వాత అది డాలర్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం బ్యాంక్ వెళ్ళి కరెన్సీ కన్వర్షన్ చేసుకొని మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంత పెద్ద ఇది ఉంటుంది అనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటంటే వీళ్ళు ఇచ్చింది యూఎస్ బేస్డ్ అసోసియేట్స్, అంటే అమెరికన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. అదైతే $10 అబౌవ్ ఉంటే డైరెక్ట్గా మనకు రిసీవ్ చేసుకోవచ్చు. మరి హౌ టు ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ యూఎస్, మరి అమెరికాలో బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే లెట్ మీ షో యూ. దీనికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదమ్మా, ఇది కంప్లీట్లీ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. సో మనకి ఇక్కడ థర్డ్ పార్టీ పీపుల్ ఉన్నారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ వాళ్ళు మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్
పయోనీర్. ఓకే. సో పయోనీర్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఓపెన్ చేసి గో టు రిజిస్టర్. ఒకటి రిజిస్టర్ అన్న క్లిక్ చేయండి, లేదా ఓపెన్ యువర్ అకౌంట్ అన్న క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ గివ్ యువర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నెంబర్, నెక్స్ట్ వర్క్ ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ బిజినెస్ నేమ్ అంటే మీకు బిజినెస్ నేమ్ లేకపోతే మన పేరే ఇచ్చేసేయండి డైరెక్ట్గా, నో ప్రాబ్లం. వెబ్సైట్ అడ్రస్ అయినా ఉంటే వెబ్సైట్ అడ్రస్ ఇచ్చుకుంటాం. సో మనకు నాట్ ఏ రిజిస్టర్డ్ ఫ్రీలాన్సర్ ఆర్ సోల్ ట్రేడర్ ఇది పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఓకే, టెల్ అబౌట్ యువర్ బిజినెస్లో నాట్ ఏ రిజిస్టర్డ్ ఫ్రీలాన్సర్ అని చెప్పేసి. సో ఎక్కడి నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్నాం అంటే రిసీవ్ మనీ ఫ్రమ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, విచ్ మార్కెట్ ప్లేసెస్ యూ విల్ గెట్ పేడ్ అంటే అమెజాన్ ఇచ్చుకోండి. ఓకే, సో ఒకటి ఇలానే ఇచ్చుకోవచ్చు, లేదా ఫ్రమ్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ అని చెప్పండి అది పెట్టుకోవచ్చు. సో బట్ మనకి ఇక్కడ ఏంటంటే మార్కెట్ ప్లేస్ అనేది పెట్టుకోవచ్చు సరిపోతుంది. ఎస్టిమేటెడ్ వాల్యూ ఎంత ఉంటుందంటే అండర్ 5,000 అని పెట్టుకోండి. ఇవన్నీ ఓకే చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో ఇట్ లాస్ట్ ద ఐడి ప్రూఫ్, ఏదో ఒక ఐడి ప్రూఫ్ అడుగుతుంది అనమాట. సో మీరు మీ పాన్ నెంబర్ ఉంటే, మీ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయచ్చు అక్కడ. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ అయినా పాన్ కార్డ్ అయినా, మోస్ట్లీ చాలా మందికి పాన్ కార్డ్ ఉంటుంది కాబట్టి పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. సో ఐడి వెరిఫికేషన్ అంత అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు దే విల్ ఆస్క్ యువర్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అంటే సెటిల్మెంట్ అమౌంట్ ఈ వీటికి వచ్చిన అమౌంట్ ఏ బ్యాంక్కి పంపించాలి, ఇండియన్ లోకల్ బ్యాంక్ ఏంటి అని అక్కడ మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చుకుంటాం. ఇచ్చిన తర్వాత దట్స్ ఇట్, మనకు పయోనీర్ అకౌంట్ ఓపెన్ అయినట్టు. సో వన్స్ మనం పయోనీర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 to 3 బిజినెస్ డేస్లో వాళ్ళంతా వెరిఫై చేసి మన అకౌంట్ని అప్పుడు యాక్టివేట్ చేస్తారన్నమాట. యాక్టివేట్ అయిన తర్వాత వీ కెన్ డైరెక్ట్లీ లాగిన్. సో లెట్ మీ షో యూ. Yes. Better I'll go for forget password. ఒకసారి నా పయోనీర్ అకౌంట్ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వీళ్ళు పయోనీర్ వాళ్ళు ఏ ఏ కంట్రీలో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే టైప్ అయి ఉంటారో అవన్నీ కూడా మనకు ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో వీ కెన్ ఐఎమ్ హ్యావింగ్ బ్యాంక్ అకౌంట్ యూఎస్లో బ్యాంక్ అకౌంట్ ఉంది అదేవిధంగా దీనిలాగే. ఓకే, సెకండ్ లెట్ మీ చెక్. the password reset link. రాలేదే. యా, ఓకే ఓకే. సో ఎవరైతే కనుక మీరు వర్క్ చేసే వెబ్సైట్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ అదర్ కంట్రీ బ్యాంక్ అకౌంట్స్, యూఎస్ బ్యాంక్ అకౌంట్ ఇలా వాళ్ళ కంట్రీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక అడిగితే అప్పుడు ఇవి ఇచ్చుకోవచ్చు మనం టు రిసీవ్ ద పేమెంట్. ఓకే.
ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ టైప్స్ కాబట్టి మనకు వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా మన బ్యాంక్ లాగే ఉంటాయి. కాబట్టి మీరు ఇచ్చే డీటెయిల్స్ ఏవైతే ఇస్తున్నారో యాజ్ పర్ ద ప్రూఫ్, మీకున్న ప్రూఫ్స్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇవ్వాలి మా డీటెయిల్స్ అన్ని కూడా. ఓకే. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత విల్ గెట్ ద డీటెయిల్స్ లైక్ దిస్. అండ్ ఇక్కడ గెట్ పెయిడ్ అనే దానికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో మీకు గెట్ పెయిడ్లో రిసీవింగ్ అకౌంట్స్ అని ఉంటాయి. ఓకే, జస్ట్ ఓపెన్ దిస్ వన్. సో దీస్ ఆర్ ద బ్యాంక్ అకౌంట్స్ ఐఎమ్ హ్యావింగ్. ఓకే. సో ఒకటి ఇది యూకే బ్యాంక్, జపాన్, యుఎస్ఏ అండ్ సింగపూర్, ఈ 4 కంట్రీస్లో మనకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో రిక్వెస్ట్ అకౌంట్స్ అని చెప్పి అంటే ఇంకా ఇంకేదైనా వేరే కంట్రీలో వేరే ఉన్నాయేమో చూసి అవి కూడా మనం పెట్టుకోవచ్చు. సో యూరో, కెనడా, ఆస్ట్రేలియా, వీటిలో కూడా మనకు కావాలంటే ఈ 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మనకు కెనడా, ఆస్ట్రేలియా ఈ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో మీరు ఫస్ట్ టైం కనుకైతే వీ కెన్ చూస్ లైక్ దిస్, సబ్మిట్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనకు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ ఈ అన్ని కంట్రీస్లో బ్యాంక్ అకౌంట్స్ వస్తాయి. సో మనం ఇప్పుడే అప్లై చేసాం కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్స్ రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో దీస్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే. ఇప్పుడు నేను సపోజ్ నా యూఎస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను అనుకోండి. లెట్ మీ షో యూ. సో బ్యాంక్ నేమ్ వచ్చేసి మనకు ఫస్ట్ సెంచరీ బ్యాంక్ అనే దాంట్లో మనకి అకౌంట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలాగో అక్కడ ఏబిఐ నెంబర్ లేదా రూటింగ్ నెంబర్ అంటారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మన బ్యాంక్ అడ్రస్, ఇది మన అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. అకౌంట్ టైప్స్ చెకింగ్ అకౌంట్ మనకు, అంటే మనకు ఇండియాలో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఎలాగ ఉంటే ఉందో యూఎస్లో మనకు సేవింగ్స్ అకౌంట్స్, చెకింగ్స్ అకౌంట్స్ అని ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ అవర్ సేవింగ్స్ అకౌంట్స్ అండ్ దిస్ ఈజ్ మై నేమ్, శ్రీకాంత్ దామరా, బెనిఫిషరీ నేమ్. సో అదేవిధంగా యూకే, దిస్ ఈజ్ అవర్ యూకే బ్యాంక్ అకౌంట్. సో యూకేలో వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్యాంక్ అండి బార్క్లేస్ బ్యాంక్, దాంట్లోనే అకౌంట్ ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఓకే. సో బార్క్లేస్ బ్యాంక్ అనేది హైదరాబాద్లో కూడా బ్రాంచ్ పెట్టారు, మీకు ఐడియా ఉందో లేదో. ఓకే, కాపీ చేసే ఆప్షన్. సో బార్క్లేస్ బ్యాంక్ హైదరాబాద్ అని చెప్పంటే మనకు హైదరాబాద్లో కూడా బార్క్లేస్ బ్యాంక్ బంజారా హిల్స్లో బ్రాంచ్ ఉంది. సో అంటే యూకే వాళ్ళు దే స్టార్టెడ్ ద బ్రాంచ్ ఇన్ ఇండియా ఆల్సో, ఇండియాలో హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. సో ఇలా మనం వీ కెన్ ఓపెన్ ద పయోనియర్ అకౌంట్. ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో మీరు ఎట్లయితే అఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ చేస్తుంటారో ఆ వెబ్సైట్ వాళ్ళు పేమెంట్ దేనికి పంపించాలి అన్నప్పుడు మోస్ట్లీ దే విల్ గివ్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అన్నిటికన్నా వెల్ అండ్ గుడ్, మనం డైరెక్ట్గా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. సమ్ పీపుల్ దే విల్ ఆస్క్ యువర్ పేపల్ ఐడి. సో మోస్ట్లీ మోర్ దాన్ 70% ఆఫ్ ద వెబ్సైట్స్ మీకు పేపాలే అడుగుతాయి అన్నమాట. ఓకే, పేపాల్ త్రూనే ఉంటాయి మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షాపిఫై అనే ప్లాట్ఫామ్ ఉంది. షాపిఫై అనేది ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనమాట ఇది. ఓకే. సో ఐఎమ్ ప్రమోటింగ్ షాపిఫై ఆల్సో. షాపిఫైలో నేను చేస్తున్నాను కాబట్టి మీకు ఒకసారి చూపిస్తాను. డైరెక్ట్ లాగిన్ ఫ్రమ్ హియర్. ఓకే, సెండ్ కోడ్. ఇక్కడ సి హియర్, ఇక్కడ నేను
పేఅవుట్స్లోకి వెళ్తే సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పేఅవుట్స్ నాకు ఇప్పుడు దాకా వచ్చినాడు అనమాట షాపిఫై నుంచి $26, $30, $27, $29, $34. దీస్ ఆర్ ఆల్ ద పేమెంట్స్ విచ్ ఐ గాట్ అండ్ ప్రజెంట్ బ్యాలెన్స్ అయితే $5.38 ఉంది దీంట్లో. సో దీంట్లో మీకు ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద పేమెంట్ ఫ్రమ్ షాపిఫై, సో పేఅవుట్ మెథడ్ చూసారా ఏం పెట్టాను ఇక్కడ, దిస్ ఈజ్ మై పేపాల్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో ఇట్లా మనం మోస్ట్లీ చాలా వరకు మ్యాక్సిమం అఫిలియేట్ సైట్స్ అబ్రాడ్ కంట్రీస్తో వాటితో వర్క్ చేసే సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోర్ దెన్ 70% ఆఫ్ ద సైట్స్ పేపాల్ యాక్సెప్ట్ చేస్తాయమ్మా. కాబట్టి కంపల్సరీగా ఈ రోజు నేను చూపించినట్టు ఫస్ట్ మీరు పేపాల్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ఓపెన్ పయోనియర్ అకౌంట్ ఆల్సో, ఎందుకంటే దెర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ ఆర్ దేర్. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ జస్ట్ యాక్సెప్టింగ్ యూఎస్ అంటే అబ్రాడ్ కంట్రీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు నేను అమెజాన్ కేడిపి ఒకసారి చూద్దాం. సో ఐఎమ్ వర్కింగ్ విత్ అమెజాన్ అబ్రాడ్ కంట్రీ వాళ్ళ అఫిలియేట్తో వర్క్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అమెజాన్ కేడిపి అని చెప్పి కిండల్ ఫైర్ పబ్లిషింగ్ అది చేస్తున్నాము. వీటన్నిటిలో ఏంటంటే మనకు వీ హ్యావ్ టు గివ్ యువర్ యూఎస్ బ్యాంక్ అకౌంట్. సో ఇలాంటి వాటితో మనకి అమౌంట్ రిసీవ్ చేసుకోవాలంటే అప్పుడు మీకు ఆ పయోనీర్ ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే యూఎస్ బ్యాంక్ అకౌంట్ దీంట్లో ఉంటుంది కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇస్తే మనకు పేమెంట్ అనేది వాళ్ళు అక్కడికి రిలీజ్ చేస్తారు. ఓకే, సో లెట్ మీ షో యూ యువర్ అకౌంట్. సో గెటింగ్ పెయిడ్ దా చూసారు కదా, ఐ గేవ్ బోత్ ద అకౌంట్స్. ఒకటి నా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను, అట్ ద సేమ్ టైం ఐ గేవ్ మై యూఎస్ బ్యాంక్ అకౌంట్. లాస్ట్లో 590 ఎండింగ్ ఉంది చూసారా, ఆ 590 ఎండింగ్ ఉన్న బ్యాంక్ ఇదే, కెన్ సీ హియర్ 590. ఓకే, సో అట్లా దెర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ ఆర్ దేర్, వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. సో ఇన్ దట్ కేస్ మీకు ఈ పయోనీర్ నేను ఇప్పుడు ఏదైతే చూపించానో అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో కాబట్టి పేపాల్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, పయోనీర్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ వీలైతే ఓపెన్ వన్ మోర్ థింగ్, నెటెల్లర్ కూడా ఓపెన్ చేసుకోండి. సో ఈ 3 అకౌంట్స్ అయితే కంపల్సరీగా ఓపెన్ చేసుకుందాం. బట్ ప్రతి దాంట్లో కూడా మేక్ షూర్ మీరు ఇచ్చే ప్రతి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో జెన్యున్గా యాజ్ పర్ మీ ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో అది మీ పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, మీ ప్రూఫ్స్ తగ్గట్టుగానే ఉండాలమ్మా మొత్తం. ఎందుకంటే దిస్ ఈజ్ జస్ట్ కంప్లీట్లీ బ్యాంక్ అకౌంట్ లాగే మీకు ఇది. ఓకే, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి మనకు అంటే టు రిసీవ్ ద పేమెంట్స్. మనం వర్క్ చేసే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో మనం పేమెంట్స్ ఇష్యూ చేసుకోవడం ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. ఓకే, దీంట్లో కూడా జస్ట్ గో టు జాయిన్ నౌ అండ్ గివ్ ద డీటెయిల్స్. ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ ఫిల్ చేసి మన డీటెయిల్స్ ఇచ్చి మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే. అండ్ మీరు దేంట్లో ఏ వెబ్సైట్తో చేసినా సరే మీకు మెయిన్గా ఎక్కువగా వాడే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో, అంటే నేను మోస్ట్లీ నేను ఇది ఎప్పుడు వాడతానో అని సామాన్యంగా ఈ అకౌంట్ క్లోజ్ చేసుకుని అన్న అకౌంటే ఇచ్చుకున్నాము. ఎందుకంటే ఇనీషియల్గా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఏం ప్రూఫ్స్ అడగదు, డైరెక్ట్గా అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఫ్యూచర్లో ఒకవేళ మనం ఏదైనా మార్చుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు చాలా ప్రూఫ్స్ అడుగుతారు. ఓకే, అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సెటప్ నెట్లర్ అకౌంట్ దగ్గరికి వెళ్ళేసి జస్ట్ గో అండ్ క్లిక్ నెక్స్ట్. మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి, క్లిక్ చేసి నెక్స్ట్. మనకు ఆఫర్లో కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ నెక్స్ట్. సో ఆ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. లెట్ మీ చెక్ మై కోడ్. ఇది ఆల్రెడీ యాక్చువల్లీ ఈమెయిల్ మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈమెయిల్ ఆల్రెడీ ఇన్ యూజ్ అని చూపిస్తుంది. ఓకే, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ అన్ అకౌంట్ విత్ ద సేమ్ మెయిల్ ఐడి. గాట్ ఇట్. సో అలా మీకు ఏంటంటే జస్ట్ ఓపెన్ చేసుకొని అక్కడ ఏమేమైతే డీటెయిల్స్ అవుతున్నాయో అవన్నీ కూడా పెట్టుకోండి. మీరు ఒకవేళ పేపాల్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడైనా, పయోనియర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడైనా, లేదా నెట్టెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయినా మీకు ఒకవేళ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ ఇమీడియట్లీ సెండ్ టు మై వాట్సాప్ నెంబర్.
ఓకే. సో నేను ఒకవేళ మీకు అక్కడ ఏ ఆప్షన్ కావాలో నేను చెప్తాను మీకు ఏం పెట్టుకోవాలనేది, అంటే మీకు ఏదైనా డౌట్ వస్తే. సో అర్థమైందమ్మా? సో ఎందుకు ఇప్పుడు అర్థమైందా మనం ఈ అకౌంట్స్ అన్ని ఎందుకు ఓపెన్ చేసుకుంటున్నామో? ఎస్ సార్. సో పేపాల్, నెటలర్ అండ్ పయోనీర్ ఈ మూడు కంపల్సరీగా ఓపెన్ చేసుకోండి. ఈ వీటిని దాటి అంత సామాన్యంగా ఇంకా వేరేటి ఏమి ఉండవు మ్యాక్సిమం. మోస్ట్లీ ఎక్కువ పేపాల్ అడుగుతారు. సో పేపాల్ కాకుండా కొన్ని మాత్రమే మనకు ఈ పయోనీర్ కావాలి, అంటే పయోనీర్ ఇస్ నథింగ్ బట్ మన బ్యాంక్ అకౌంట్స్, ఆ కంట్రీలో ఉన్న బ్యాంక్ అకౌంట్ కావాలని అడుగుతారు. సో మనకి ఇక్కడ ఆ కంట్రీ బ్యాంక్ అకౌంట్స్ వస్తాయి కాబట్టి పయోనీర్ ఓపెన్ చేసుకుంటున్నాం అండ్ నెటలర్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఓకే. సో మోస్ట్లీ ఇవే అమ్మా, వీటిని దాటి ఎక్కడికి వెళ్ళామన్నమాట. ఈ మూడు అకౌంట్స్ ఉంటే చాలు మీకు. ఓకే. మీరు ఏ, అంటే నేను మీకు ఎగ్జాంపుల్గా మొన్న ఇది చెప్పాను కదా వాటి, అలాగే మీరు వాటిలాగే ఎన్ నెంబర్ ఆఫ్ అఫిలియేట్స్తో టైప్ పెట్టుకోవాలన్నప్పుడు, ఇప్పుడు నేను ఎట్లయితే ఐఎమ్ వర్కింగ్ విత్ వాటి, ఇప్పుడు వాటిది నేను అకౌంట్ ఓపెన్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీకు చూపించాను షాపిఫై ఉంది, ఐఎమ్ వర్కింగ్ విత్ షాపిఫై అని చెప్పేసి. సో దీస్ ఆర్ ఆల్ షాపిఫై పేమెంట్స్, ఇవన్నీ కూడా మన పేపాల్కి వచ్చినట్టువే. సో మీరు కావాలంటే లెట్ మీ ఓపెన్ మై పేపాల్ అకౌంట్. లాగిన్ లాగౌట్ అయిపోయిందా? సో షాపిఫై ఒకప్పుడు బాగా ప్రమోట్ చేశాను నేను, ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో షాపిఫై కూడా దే గేవ్ నైస్ ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రమోషన్ చేసినప్పుడు మనకు తొందరగా సేల్స్ కూడా అవ్వడానికి అవకాశం ఉండేది అనమాట. అవి సో ఇక్కడ బై డిఫాల్ట్ పేపాల్లో మనకు యూఎస్కి అండ్ యూరోపియన్ రెండు వస్తాయి, మనకి ఏది ప్రైమరీయో అది ప్రైమరీగా పెట్టుకోవచ్చు. ఓకే. సో వన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ డాష్ బోర్డ్ కూడా ఒకసారి మొత్తం చూడండి అమ్మా, ఎక్కడ దేని దేంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే. పేపాల్, షాపిఫై, ఐ థింక్ నేను లాంగ్ బ్యాక్ ఐ స్టార్ట్ ప్రమోటింగ్ దిస్, ఐ థింక్ సో. చెక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. ఓకే. ఇక్కడ 2024 పెట్టాం కాబట్టి మనకు అది తీసుకోవట్లేదు. అండ్ ప్రతి అఫిలియేట్ ప్రోగ్రాము మనకు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత సాచురేషన్ పాయింట్ వస్తూ ఉంటుందమ్మా, కాబట్టి మీరు ఎప్పుడు కూడా ట్రై టు గో విత్ దిస్ వన్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ మీరు ఓపెన్ చేసి వాటితో టైప్ అవుతూ వాటిని ప్రమోట్ చేస్తూ ఇలా చేస్తూ ఉండండి. ఒకే దాని మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వద్దు. కొన్ని ఉంటాయి లాంగ్ టర్మ్, మనకు అది ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. సో అవి కాకుండా కొన్ని ఏంటంటే డిపెండ్స్ అపాన్ మీరు చేసే వర్క్ని బట్టి యూ కెన్ చూస్ దట్. ఓకే.
సో ఇక్కడ షాపిఫై అని పెట్టినట్టు మనకి ఇవన్నీ కూడా వచ్చినాయి చూసారా, ఇక్కడ మనకు 22/11 మనకి ఇది క్రియేట్ అయింది. సో మనకి ఏ రోజు అయితే ఇట్లా క్రియేట్ అవుతుంటుందో ఆ నెక్స్ట్ రోజు మనకి ఇది వచ్చేస్తుంటాం, అంటే మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అది. సో దీంట్లో మీకు ఓన్లీ క్రియేట్ అయినట్టు చూపిస్తుంది, మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఇంకొక ట్రాన్సాక్షన్ కింద చూపిస్తుంది అది. ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో అదే డేట్లో ఉండేవి మనకి కనిపిస్తుంది అనమాట. లెట్ మీ చెక్ ది పే అవుట్స్. సో యూ కెన్ టాలీ దిస్. మన 2019 నుంచి నేను ఇది ప్రమోట్ చేశాను ఆ టైంలో. సో 22nd 50.11 USD. ఇదే సేమ్ ఇదే ట్రాన్సాక్షన్ మనకి ఇక్కడ చూపించింది. ఓకే, ఇలా ఆల్మోస్ట్ మీకు అన్ని కూడా పేపాల్కే ఎక్కువ వస్తుంటాయి అమ్మా. మీకు వచ్చిన ట్రాన్సాక్షన్స్ చాలా వరకు యూ విల్ గెట్ త్రూ పేపాల్ ఓన్లీ. గాట్ ఇట్? సో అర్థమైందా? నేను డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికన్నా? సో మీరు ఏదన్నా అఫిలియేట్ వాటితో టైప్ పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు బీ రెడీ విత్ దీస్ 3 అకౌంట్స్. ఓకే, ఇప్పుడైతే ఈ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. ఏంటి? మన పేపాల్ అకౌంట్. పేపాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. నెక్స్ట్ పయోనీర్ అండ్ నెక్స్ట్ నెటెల్లర్. అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్లో మీకు మొన్న నేను కంటెంట్ మార్కెటింగ్ అంటే లైక్ మీడియంతో క్వారాతో ఎలా చేయాలో చెప్పాను. అండ్ రిమైనర్ టెక్నిక్స్ ఐ టెల్ యూ లేటర్. ఓకే, సో రేపు మీకు అవి ప్రాక్టికల్గా చూపిస్తాను, మిగతా అన్ని కూడా ఎలా చేసుకోవాలో. బట్ దానికన్నా ముందు మీరు ఏదైనా అఫిలియేట్తో ట్రై అయిపోవాలంటే ఈ 3 అకౌంట్స్ మ్యాండేటరీ కాబట్టి ఇవి ఓపెన్ చేసి పెట్టుకోండి. సో వాటి లాంటి ఆఫర్స్ ఇచ్చే సైట్స్ అంటే మీకు చాలా ఉన్నాయమ్మా. డిపెండ్స్ మీకు ఏ కేటగిరీస్ అయితే, అంటే ఏ కేటగిరీ రిలేటెడ్ కనుక మీరు అఫిలియేట్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్గా మీరు సెర్చ్ చేస్తే మీకు చాలా కనిపిస్తాయి అనమాట. సపోజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు గూగుల్, మీరు దేన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు? సపోజ్ ఇఫ్ యూ లైక్ ట్రావెల్ రిలేటెడ్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, ట్రావెల్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే ట్రావెల్ సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయో అవన్నీ లిస్ట్ ఇక్కడ వస్తాయి మనకు. అట్లా మీకు ఏది కావాలంటే అట్లా చూస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఐ విల్ సెండ్ యూ ఎ ఫ్యూ లిస్ట్. మన గ్రూప్లో నేను కావాలంటే కొన్ని వెబ్సైట్స్ లిస్ట్ పెడతాను. సో వాటిలో కూడా ట్రై చేసుకోండి. ఓకే, అర్థమైందా అండి? ఎనీ డౌట్స్? యా, ఓకే దెన్. సో ఒకసారి ఈ అకౌంట్స్ అయితే యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో. ఓకే, సో విల్ సీ యూ టుమారో. నేచ్ బాయ్. యా, నేచ్ గురించి చెప్తారా? నేచ్ నీష్ అంటే ఏం లేదు, హలో నథింగ్ బట్ ద కేటగిరీ అనమాట. మీకు ఏ కేటగిరీ ఇప్పుడు చూస్ ద నీష్ అంట. ఫస్ట్ ఆ నీష్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ కేటగిరీ. ఏ కేటగిరీలో మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఆ కేటగిరీ నేను చెప్పాను అనమాట. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది స్టార్ట్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఐ లైక్ యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ నాకు ఇంట్రెస్ట్, అట్ ద సేమ్ టైం ఐ లైక్ ట్రావెలింగ్ అండ్ టెక్నాలజీ బాగా ఇంట్రెస్ట్, కాబట్టి నేను దాంట్లో రిలేటెడ్గా ఉన్న అఫిలియేట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. అట్లా మీకు అంటే డిమాండింగ్ కావాలి కదండి. డిమాండింగ్ ఏది ఉందనేది అది సెలెక్ట్ చేసుకోవాలి కదా. అది చెప్పాను కదండి, నేను మీకు డిమాండింగ్ ఎలా ఉందనేది గూగుల్ ట్రెండ్స్ లో ఎలా సెర్చ్ చేసుకోవాలో చూపించాను కదా మీకు. అఫిలియేట్ క్లాస్ 1 లో ఉంటుంది చూడండి. ఓకే ఓకే. యా, ఓకే. యా, ఓకే దెన్ విల్ సీ యు టుమారో. బాయ్.